ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏపీ టెట్ గురించి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సో, ఏపీ గవర్నమెంట్ అయితే ఏపీ టెట్ గురించి కీలక అప్డేట్స్ అయితే రిలీజ్ చేసింది. ఏపీ టెట్ అభ్యర్థులకు అలర్ట్ హాల్ టికెట్లు వచ్చేస్తున్నాయని చెప్పేసి డౌన్లోడింగ్ ఎప్పుడు అని చెప్పేసి కూడా క్లియర్‌గా చెప్తుంది. చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయని చెప్పేసి. సో, ఏపీ టెట్‌కి సంబంధించి ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించిన పాఠశాల విద్యాశాఖ కీలక అప్డేట్స్ అయితే ఇచ్చింది. టెట్ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లను సెప్టెంబర్ 22 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది. సో, దీన్ని బట్టి చూసినట్టయితే త్వరలోనే మనకి ఎగ్జామ్ జరుగుతాయని మాత్రం ఆలోచించొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయో తెలియనటువంటి పరిస్థితి అనమాట. సో, రాష్ట్రంలో అక్టోబర్ 3 నుంచి 20 వరకు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్న టెట్ పరీక్షలకు మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజు 2 సెక్షన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9:30 నుండి 12 గంటల వరకు మొదటి సెక్షన్‌లో, మధ్యాహ్నం 2:30 నుంచి 5 వరకు రెండో సెక్షన్‌లో టెట్ పరీక్షలు నిర్వహిస్తారు. సో, ఈ విధంగా అయితే మనకి టెట్ పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారన్నమాట. సెప్టెంబర్ 19 నుంచి మాక్ టెస్టులు. టెట్ పరీక్ష కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థుల సౌలభ్యం కోసం సెప్టెంబర్ 19 నుంచి మాక్ టెస్టులను విద్యాశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. సో, ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 3 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ కీలు మాత్రం పరీక్ష నిర్వహించిన మరుసటి రోజు నుంచి అక్టోబర్ 4 నుంచి విడుదల చేస్తారు. అక్టోబర్ 5 నుంచి కీ అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఇక అక్టోబర్ 27న ఫైనల్ ఆన్సర్స్ కీ విడుదల చేసి నవంబర్ 2న ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంది. సో, ఏపీ టెట్ అభ్యర్థులు అయితే నిజంగా తరువుగా ఉండండి. ఎందుకంటే కీలక అప్డేట్స్ వచ్చింది. యథాతథిగా ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి.